మా ప్రభుత్వం వలన ప్రజలకు మేలు జరిగిందంటేనే మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించాలని, అలాగే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఎన్నికల ప్రచారాన్ని జోరు పెంచింది. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గొరుపూడి గ్రామంలో ప్రచారం చేపట్టారు. మాజీ సర్పంచ్ చీకాల సుబ్బారావు మరియు సొసైటీ అధ్యక్షులు చీకాల అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన ప్రచారానికి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొని గ్రామంలో ప్రచారం చేశారు. ముందుగా ఎస్సీపేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఇంటింటా తిరిగి ఓటర్లను కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే ప్రచార రథంపై భారీ ర్యాలీగా గ్రామంలోని ప్రతి వీధి తిరిగి ఓటర్లకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు. ఈ ప్రచారానికి అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకి శ్రీలక్ష్మి, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చింత ఈశ్వరరావు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అలాంటి నాయకుడిని వదులుకుంటే ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశం ద్వారా ప్రతి ఒక్కరిలో ఉంది. మేమందరం కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు, మా వల్ల మేలు జరిగిందని మీరు నమ్మితే, మళ్ళీ మా వల్ల మేలు జరుగుతుందని మీరు నమ్మితే మమ్మల్ని ఆశీర్వదించమని చెప్తూ ఉన్నారు. ఇలా చెప్పే నాయకుడు గతంలో ఇప్పుడు లేరు, ఎక్కడ లేరనే విషయం కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు. ఇవాళ గొరుపూడి గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంటింటికి తాగునీరు ఇచ్చే కార్యక్రమం కానీ, లేదంటే ప్రధానమైన ట్రైన్ల నిర్మాణం, స్కూల్స్ అభివృద్ధి, రోడ్ల అభివృద్ధి అన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా చాలా పనులు చేయాల్సి కూడా ఉంది. అభివృద్ధి అనేది అనంతం, అది ఒక్కరో అయితే అయ్యేది కాదు. గొరుపూడి కూడా చాలా పెద్ద గ్రామం. తప్పకుండా ఈ గ్రామంలో పెద్దలు, నాయకులు, ప్రజలు ఏవైతే మా దృష్టి తీసుకొచ్చారో అవన్నీ కూడా ఒక మేనిఫెస్టోగా భావించి వచ్చే 5 ఏళ్ల కాలంలో తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన వచ్చిన వెంటనే గొరుపూడి అభివృద్ధికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి చేయిస్తానని చెప్పి సందర్భంగా మాటిస్తూ ఉన్నా. ఆలయాల నిర్మాణానికి అడుగుతూ ఉన్నారు, కమ్యూనిటీ హాల్స్ అడుగుతూ ఉన్నారు. తప్పకుండా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి గొరుపూడి అభివృద్ధికి సహకరిస్తామని